యూజువల్గా స్టే అంటేనే మనకు మాటలోనే అర్థమైపోతుంది, స్టే, పాజ్. యా. సో ఇంజంక్షన్ అంటే రెస్ట్రైనింగ్ అ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ అన్లాఫుల్ ఆర్ ఇల్లీగల్ యాక్ట్. ఉదాహరణకి ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది. ఒక ప్రాపర్టీని వితౌట్ ఎనీ నోటీస్ కానివ్వండి, లేదా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ కానివ్వండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అన్యాయంగా దాన్ని కూల్చివేస్తున్నారు. అటువంటి సందర్భాల్లోని మీరు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా, అంటే యూజువల్గా ఏంటంటే మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం లీగల్ నోటీస్ అన్నది ఇష్యూ చేయాలి. నోటీస్ వచ్చాకనే, నోటీస్ రిసీవ్ అయ్యాక, అంటే మినిమం ఇన్ఫర్మేషన్ అన్నది ఉండాలి. ఆ నోటీస్ కూడా రిసీవ్ చేసుకోకుండా ఆ యొక్క డిమాలిషన్, అంటే అటువంటి స్ట్రక్చర్ని కూల్చివేసేటటువంటి అవకాశం ఉందా లేదా అని పరిగణించకుండా, లేదా పరిశీలించకుండా, లేదా అటువంటి కన్స్ట్రక్షన్ పైన అసలు వితౌట్ ఎనీ డ్యూ రీజన్ ఆల్ ఆఫ్ అ సడన్ యాక్షన్ తీసుకోకుండా, ఇటువంటి సందర్భాల్లోని ఎటువంటివైనా జరిగినప్పుడు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా, అంటే ఇంట్రిమ్ ఆర్డర్స్ అంటారు అన్నమాట. ఇంట్రిమ్ ఆర్డర్స్ ద్వారా మనము స్టే అన్నది తీసుకోవచ్చు. అంటే ఆ డెమాలిషన్ చేసేటటువంటి ప్రాసెస్ని ఆపండి, పాజిట్ అన్నట్టు దాని అర్థం. ఇంజంక్షన్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి వాళ్ళ మదర్ నుంచి లేదా ఫాదర్ నుంచి, బెటర్ టేక్ ది ఫాదర్, ఇన్హెరిటెంట్ ప్రాపర్టీ, అంటే ఆస్తి, మన తాత ముత్తాతల వంశపారపర్యమైనటువంటి ఆస్తి ఫ్లో అవుతుంది. ఆ ఆస్తిని ఇద్దరిలో ఒకళ్ళు అమ్మేటటువంటి ప్రయత్నం చేసినా, లేదా అమ్ముతానని మొదటి వ్యక్తికి బెదిరించిన, ఈ మ్యాటర్ పెండింగ్గా ఉన్నప్పుడు అటువంటి చర్యని, అంటే అన్లాఫుల్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఆర్బిట్రరీ యాక్ట్స్ కానీ జరగకుండా ఆ వ్యక్తిని ఆపండి. రెస్ట్రెయిన్ దట్ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్ట్, ఎనీ అన్లాఫుల్ యాక్ట్. చట్టానికి విరుద్ధమైనటువంటి పనిని చేస్తున్నప్పుడు ఆపండి అని చెప్పేది ఇంజంక్షన్. సో దట్ ఈస్ స్టే అండ్ దిస్ ఈస్ ఇంజంక్షన్. మనకి యూజువల్గా అందరికి ఉన్న నాలెడ్జ్ ఏంటంటే ఇంజంక్షన్ అంటే ఇది చేసేయండి అని తెలుస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీ సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా తెలిసేటటువంటి విషయం ఏంటంటే, ఏ చట్ట విరుద్ధమైనటువంటి పనికైనా మనం ఇంజంక్షన్ అన్నది తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఎన్ని ఎంక్వైరీస్ వస్తాయో తెలియదు ఈ మాటతో. ఎందుకంటే ఉదాహరణకి ఒకవేళ ఒక వ్యక్తిని తరచుగా ఇంకొక ఆర్గనైజేషన్ కానివ్వండి, లేదా ఒక మీడియా హౌస్ కానివ్వండి, ఒక యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, కాన్స్టెంట్గా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి పోస్ట్స్, లేదా వారి యొక్క క్యారెక్టర్ విషయంలోనో ఏ విషయంలోనో వారి యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీస్తూ కాన్స్టెంట్గా మాట్లాడితే యూ కెన్ సీక్ ఇంజంక్షన్. ఇది చాలామందికి తెలియదు. అవును, ఇక్కడ నాదొక చిన్న డౌట్. మాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ ఎక్కడుందనుకున్నారు? ప్రశాసన్ నగర్లో వాళ్ళది 1 ఎకరం, వాళ్ళది ఒక ల్యాండ్ ఉంది అక్కడ. అయితే ఎవరో కబ్జా చేసేసారు అక్కడ. వీళ్ళంటికి పెద్దవాళ్ళు అయిపోయారు, 70 ఏళ్ళు అయిపోయాయి. ఎప్పుడో ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు అక్కడంతా మొత్తం చిన్న చిన్న గుడిసెలు అయిపోయి, వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశాడు. వీళ్ళు కోర్టులో కేసు వేశారు, ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ పెద్ద రాయి మీద కూడా పాపం నాకు దగ్గర నుండి చూపించింది ఆవిడ, అంజలి ఇదిగో ఇలా రాశారు, ఇక్కడ లీగల్ ఇష్యూ ఉంది, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు అని. అయినా కూడా దే హ్యావ్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వీళ్ళ పిల్లలు మనవులు ఎవరు ఇక్కడ లేరు. వాడు బిల్డింగ్ కట్టేశాడు. తర్వాత వీళ్ళు ఏమైపోయారో నాకు తెలియదు. ఆ బిల్డింగ్ మాత్రం మరి ఎవరు కొనుక్కున్నారో ఏంటో, చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు. 1 ఎకరంలో ఉంటే ప్రశాసన్ నగర్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. ఇలాంటిది అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని అమలు పరిచినప్పుడు ఇంకా వాళ్ళు ఫైట్ చేయాల్సిందే కదా లైఫ్ అంతా. ఓకే, ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే మంచి డౌట్, కరెక్ట్. ఎందుకంటే తరచుగా మనకు కనిపిస్తుంటాయి. మనం ఇంత ఫైట్ చేశాక కూడా వాట్ ఈస్ ది యూజ్ వెన్ దే ఆర్ నాట్ ఒబ్లైజింగ్ టు ది ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ కోర్ట్స్ అనేటటువంటి డౌట్ వస్తుంటుంది. సో ఇటువంటి సందర్భాల్లోని ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే కంటెంప్ట్ వేయాలి ఆ వ్యక్తి పైన. ఎవరైతే దానిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వారిపైన కంటెంప్ట్ వేయాలి. దెన్ వాళ్ళపైన కొన్ని సెక్షన్స్ కానీ మీరు ఇన్వోక్ చేసి వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది.
ఆ వ్యక్తిని అక్కడి నుంచి రిమూవ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సోల్ఫుల్లీ దట్ ప్రాపర్టీ విల్ బి బిలాంగ్ టు యూ. అటువంటి పరిస్థితులు కూడా మనము చాలా సందర్భాలు, ఇది వెరీ కామన్ ప్రాబ్లం, చాలా చాలా కామన్ ప్రాబ్లం. స్పెసిఫిక్ ఇవిని కూడా మనము అంటే మళ్ళీ స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి, వాటిని ఇన్వోక్ చేసినప్పుడు కూడా యూ విల్ గెట్ ది ప్రాపర్ రెమెడీ ఫర్ సచ్ ప్రాబ్లమ్స్. సో కంటెంప్ట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ గ్రౌండ్ టు పనిష్ ఎనీబడి. ఇట్లాంటి యాక్ట్స్ చేసేటటువంటి ఎవరికైనా కూడా కంటెంప్ట్ అన్నది ఇష్యూ చేసుకోవచ్చు. అంటే ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో కూడా ఇంజంక్షన్ ఆర్డర్స్ అనేవి ఉంటాయండి? యా, డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఒక వ్యక్తిని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడైతే మనము ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతామో దెన్ ఇట్ విల్ అమౌంట్, అంటే ఆ వ్యక్తిని ఆపండి, అటువంటి పని నుంచి రెస్ట్రెయిన్ చేయండి అని చెప్పేది దగ్గర మనకి ఇంజంక్షన్ ఉపయోగపడుతుంది. మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లోని ఎలాంటప్పుడు ఉపయోగపడుతుందంటే, ఒక వ్యక్తి భార్య కానీ భర్త కానీ బ్రతికుండగానే ఇంకొక వ్యక్తిని ఒకవేళ వివాహం చేసుకునేటటువంటి ఏర్పాట్లలో ఉన్నా లేదా చేసుకోబోతున్నా దెన్ ఇంజంక్షన్ కెన్ బి ఇన్వోక్డ్. ఎందుకంటే ఆ వ్యక్తి మ్యారేజ్ చేసుకోకుండా ఆపండి. లేదా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే కోర్టులో కేసు ఉండంగానే పెళ్ళిళ్ళు చేసేసుకుంటుంటారు. సో అటువంటి సందర్భాల్లో భార్య బ్రతికుండంగా ఆ వివాహం రద్దు కాకుండా, వెన్ ద మ్యాటర్ ఇస్ ఇన్ ది సబ్జుడీస్, ఇంకా ఆ మ్యాటర్ పెండింగ్గా ఉండగా ఒక వ్యక్తి ఇంకొక రెండవ వివాహం చేసుకోవడానికి వీల్లేదు. వివాహం చాలా దూరం, అసలు ఈ మధ్యలోనే కేసు కోర్టులో ఉండగానే లివిన్లో ఉంటున్నారు కదా. లివిన్లో ఉంటున్నారు, అది మళ్ళీ అదొక డిఫరెంట్ స్టోరీ, ఎంటైర్ డిఫరెంట్ స్టోరీ. సో ఈ ఇంజంక్షన్ అనేది మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో అలా యూజ్ చేయొచ్చు. ఇంకొన్ని విషయాల్లోని మనకి ఎలా అంటే, ఇంకా ప్రతి దగ్గర వీ కెన్ యూటిలైజ్ ఇంజంక్షన్ అన్నట్టు. ఉదాహరణకి ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్లో మనం చూసుకున్నప్పుడు, ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి రసాయనిక ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక రివర్లో డంప్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ అక్కడ మనకు కనిపించేటప్పుడు, దెన్ వీ కెన్ ఇన్వోక్ ఇంజంక్షన్. ఉదాహరణకి మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మనం చూసుకున్నప్పుడు, ఒక ట్రేడ్ మార్క్ ఒక కంపెనీకి రిజిస్టర్ అయ్యి ఉండగా సిమిలర్గా అదే ట్రేడ్ మార్క్ని యూజ్ చేసుకుంటూ వేరే ప్రోడక్ట్స్ని వీళ్ళు సెల్ చేస్తున్నారు అనుకోండి ఇంకొక పార్టీ, దెన్ ఇంజంక్షన్ కెన్ బి ఇంజంక్షన్ అనేది ఆ పిక్చర్లోకి వస్తుంది. ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే ఈజ్మెంటరీ రైట్స్ అని ఉంటాయి. ఈజ్మెంటరీ రైట్స్ అంటే, ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఎవరైనా ఒక వ్యక్తి, ఒక ప్రైవేట్ వ్యక్తి బిల్డింగ్ కడుతున్నారు, ఇంకొక ప్రైవేట్ వ్యక్తి దాన్ని ఆనుకొని ఇప్పుడు వాళ్ళ గోడని దాటి ఆనుకొని ఒక బిల్డింగ్ కట్టాడు అనుకోండి, బేసిక్ నేచర్ నుంచి వచ్చేటటువంటి గాలి, నీరు, వెలుతురు ఇవి కూడా ఏవి కూడా రాకుండా ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, వాటిని ఈజ్మెంటరీ రైట్స్ అంటారు. ఆ రైట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తిని, అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ వ్యక్తిని పార్టీ చేసి ఇంజంక్షన్ అడగచ్చు. సో ఇలా అనేక సందర్భాల్లోని, ఇందాక మనం చెప్పుకున్నాం, ఇద్దరు అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, ప్రాపర్టీని అమ్మేసేయాలి ఇంకా మ్యాటర్ నడుస్తున్నప్పుడు కానివ్వండి, లేదా ఎవరిది ఇది అని ఇంకా ప్రాపర్గా పార్టిషన్ కాకుండానే అమ్మేసేయాలనేటటువంటి ప్రయత్నాలను ఉన్నారనుకోండి, అప్పుడు ఇంజంక్షన్. బేసిక్ ఇంజంక్షన్ అంటే స్టాపింగ్ దట్ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ అన్లాఫుల్. రైట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది పర్టికులర్ ఈ ఇష్యూ మీద. ఈ పెళ్ళిళ్ళు వ్యాలిడిటీ కాదు, ఇలా చేసుకుంటేనే పెళ్ళిళ్ళు వ్యాలిడిటీ అనేది అంటున్నారు, దాని గురించి ఒకసారి. సో మనకేంటంటే సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏవి వ్యాలిడ్ మ్యారేజెస్ ఏవి కావు అని చాలా సుస్పష్టంగా మనకి తెలియజేస్తుంది అన్నట్టు. సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, కన్సెంట్ అంటే ఇద్దరు వ్యక్తులు ఆమోదించకుండా, అంటే ఎవరో ఒకళ్ళు ఆ వివాహానికి ఆమోదించకుండా కానీ ఆ వివాహాన్ని చేసుకునే, అది ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. సో ఎవరైనా అండర్ ఏజ్ ఉన్నప్పుడు, అంటే మేజర్స్ కాకుండానే ఆ వివాహాన్ని బలవంతంగా కానివ్వండి లేదా ఇష్టపూరితంగా, అదే వాళ్ళకి తెలియకుండా చేసుకుంటారా, మైనర్స్ వెళ్ళి చేసుకుంటూ ఉంటారు, అప్పుడు కూడా దట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. రైట్. ఇంకొకటి సపిండాస్.
సపిండాస్ యొక్క జరిగేటటువంటి మ్యారేజెస్ అంటే చెప్పండి. సపిండాస్ అంటే కొన్ని డిగ్రీస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఒక 5 జనరేషన్స్ కానివ్వండి, అమ్మాయి తరఫున 3 జనరేషన్, అంటే తాత ముత్తాతలు ఒకళ్ళే ఉండకూడదు. ఓకే. ఒక 5 డిగ్రీస్ క్రితం తాత ముత్తాతలు ఒకళ్ళు ఉండడం, లేదా ఇటువైపు 3 డిగ్రీస్ తాత ముత్తాతల్లో ఎవరో ఒకళ్ళే ఉండడం అన్నది, అంటే దే బిలాంగ్ టు ది సేమ్ ట్రీ కదా, ఫ్యామిలీ ట్రీ. అదే అదే. సో దాన్ని సపిండా రిలేషన్షిప్స్ అంటారు. అలాంటి రిలేషన్షిప్స్ లోంచి వచ్చినటువంటి మ్యారేజెస్ విల్ బి ఇన్వాలిడ్ మ్యారేజెస్ అన్నట్టు. అంటే ఆ వివాహాలు అసలు వ్యాలిడ్ మ్యారేజెస్ కాదు. అంటే మేనరికం ఇందులోకి రాదేమో. మేనరికం వేరు కదా. ఇప్పుడు ఆవిడ వివాహం చేసుకొని వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి పేరు మారుతుంది. అలా కొన్ని మళ్ళీ కస్టమరీ ఉంటాయి. కస్టమరీ ఏంటంటే కొన్ని ఇప్పుడు మనం చూస్తే తాండా ఇటువంటి వాటిలల్లోనే అటువంటి కమ్యూనిటీస్లోని మనకి కొన్ని చోట్ల సపిండాస్ని కూడా యాక్సెప్టబుల్ ఇవి ఉంటాయి, కస్టమరీ ఉంటాయి. అవి భార్య కానీ భర్త కానీ బతుకుండగానే రెండో వివాహం చేసుకుంటే బిగమి, అండ్ ఇట్ ఈస్ అ హెవీలీ పనిషబుల్ అఫెన్స్.